ఓకే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, మన వీడియో ఈరోజు మీకు తెలిసిందే, శివ డ్యాన్స్ అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన రాజంపేటలో మొట్టమొదటిసారిగా 1000 మెంబర్స్తో నృత్య ప్రదర్శన జరుగుతుంది రికార్డు సృష్టించడానికి. అయితే ఫ్రెండ్స్, 10 స్కూళ్ళు 10 కాలేజీలు కలిసి మొత్తం స్టూడెంట్స్ అందరూ అంటే కళాకారులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజంపేట చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి నృత్య కళా ప్రదర్శన, నృత్య కైంకర్యం, సామూహిక నృత్య ప్రదర్శన చక్కగా గవర్నమెంట్ కాలేజ్ ముస్తాబై ఆ ప్రాంగణం నుండి సుమారుగా 800 మంది నృత్య కళాకారులు కళావేదిక అనగా డిగ్రీ కాలేజ్ పెద్ద గ్రౌండ్లోకి ఎంటర్ అయినారు. సో తమ నృత్య ప్రదర్శనలను మనలాంటి ప్రేక్షకులు మనసులను చేయడానికి డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి శివ డ్యాన్స్ అకాడమీ వారిచే శివ మాస్టర్ కథ కనుసందులలో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా వెంట ఉండి ఉత్సుకతతో మేకప్లు గట్రా చేయించుకొని మురిసిపోతున్నారు. ప్రదర్శనకు ఆనందపడుతున్నారు. మిరాకెల్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తూ సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని ఆ యొక్క విభాగులకు సంబంధించినటువంటి అధికారులు విన్నవించారు. సో అలాగే లాస్ట్ ఆఖరిన వాళ్ళు అదే కళాకారులకు అందరికీ సర్టిఫికెట్స్ కూడా ప్రమోట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా మన రాజంపేటలో మొట్టమొదటిసారిగా నృత్య కైంకర్యం అనే పేరుతో శివ డ్యాన్స్ అకాడమీ అధినేత పెనిగలపాటి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఆల్రెడీ కళాభిమానులు అందరూ కళా పోషకులు అందరూ కూడా విచ్చేసినారు. సో నెక్స్ట్ మనము కార్యక్రమం చూడబోతున్నాం. అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియోలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు తీయడానికి మీరు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఒక చిన్న మాట చెప్పుకుందాం. నృత్య కైంకర్యం అంటే భగవంతుని సేవలో భాగంగా దేవాలయాల్లో లేదా పవిత్ర సందర్భాలలో భక్తిభావంతో ప్రదర్శించే శాస్త్రీయ నృత్యం, ముఖ్యంగా భరతనాట్యం అన్నమాట. ఇది నృత్యాన్ని ఒక సేవగా, అర్పణగా భావించే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది భక్తిని మరియు నృత్య కళను పెంపొందిస్తుంది. అయితే పురాతన కాలం నుండి దేవాలయాల్లో స్వామివారికి లేదా అమ్మవారికి నృత్యాన్ని సమర్పించడం ఒక సాంప్రదాయం అన్నమాట. ఈ నృత్యం కేవలం ప్రదర్శన కోసమే కాకుండా మనిషి మానసిక ఉల్లాసానికి, ఆరాధనలో ఒక భాగంగా చేయబడుతుంది. అయితే మొత్తంగా నృత్య కైంకర్యం అనేది కళను ఆరాధనకు అంకితం చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ అన్నమాట. రికార్డ్స్ వాళ్ళు మనకి ఇక్కడ విచ్చేశారు. మీరు డిసిప్లైన్గా చక్కగా చెప్పింది విని మీ బృందనాట్యంతో వాళ్ళని మెప్పిస్తేనే మీకు ఆ 4 సర్టిఫికేట్స్ వస్తాయి, లేకపోతే రావు. మనకి కావాలి కదా రికార్డ్ సర్టిఫికేట్స్. కావాలా? గట్టిగా చెప్పాలా? కావాలి, గట్టిగా. మరి కావాలి అన్నప్పుడు నేను చెప్పింది చక్కగా మీరు విని లైన్ ఫాలో అయితేనే మనకి ప్రాపర్గా ఒక స్టేజ్ మనకి క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మనం ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోగలం. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇది భరతనాట్యం. మనం మెయిన్గా చూడవలసిన నాట్యం భరతనాట్యం అనమాట. ఇక్కడ ఇది భారతీయ శాస్త్రీయ నృత్య రూపకం. ఇది దాని చక్కదనం, స్వచ్ఛత మరియు రేఖాగణిత ఖచ్చితత్వాన్ని ప్రసిద్ధి చెందింది. నాట్యశాస్త్రంలో పాతుకుపోయిన సాంప్రదాయకమైనటువంటి దేవాలయాల్లో ప్రదర్శిస్తారు. ఇక్కడ దీనికి రాగము, భావము, తాళము కలిపిన హిందూ ఇతివృత్తాలను చూపిస్తుంది. అలాగే ఈ యొక్క భరతనాట్యానికి అంతమంటూ లేదు. ఇది పురాతనమైనటువంటి శాస్త్రీయ రూపకంలో ఒకటి. కాబట్టి ఫ్రెండ్స్, భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భారతీయ నాట్యం, భారతీయ నృత్యం అంటారు. దేశంలో అనేక నాట్య రీతులు కనవస్తాయి. శాస్త్రీయంగా చూస్తే ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నృత్యాలు ఉన్నాయి. అలాగే భారతీయ సినీ రంగంలో నాట్య ప్రత్యేకత ఎంతో సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చేరుకున్నది. అయితే నాట్యం అనేది సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలను చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 2 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు, రెండవది జానపద గిరిజన నృత్యాలు అన్నమాట.
స్మరామి మహాగణపతిం మనస స్మరామి. గణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి. ప్రకటిస్తూ మరి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మరి అట్లాగే ఇక్కడే ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సుమన్ గారు, అట్లాగే మెరాకిల్ వరల్డ్ రికార్డ్స్ రవీంద్ర గారు ఉన్నారు. వారు కూడా వారు ప్రకటించిన తర్వాత ఈ సర్టిఫికేట్ని ఇవ్వాలి. ఈరోజు దివి నుంచి భూమికి వచ్చిన దేవకన్యల్లా ఈరోజు ఇక్కడ అద్భుతమైన నాట్య ప్రదర్శన ఇచ్చారు. శివ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ శివ గారు మీకు ఈరోజు ఇచ్చిన ఈ అవకాశాన్ని అత్యద్భుతంగా ఉపయోగించడం ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తు ఆ తిరుమలేశుడే ఇక్కడికి వచ్చి ఈ పిల్లల్లో దూరేసి చాలా అద్భుతంగా నాట్యం చేయించాడు అన్నట్టుగా చాలామంది చిన్నారులందరూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా చాలా బాగా నృత్య ప్రదర్శన చేశారు. ముఖ్యంగా శివ డాన్స్ అకాడమీ తరఫున మీ అందరినీ ఇక్కడికి పంపించిన తల్లిదండ్రులు, గురువులందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాను. చాలా అద్భుతంగా చేశారు. తల్లిదండ్రుల కృషి, గురువుల కృషి లేకపోతే మీరు ఇంతవాళ్ళు కారు. కాకపోతే డాన్స్ మీద చాలా దృష్టి పెట్టండి, సమయం పాటించండి, వెచ్చించండి, మంచి నేర్చుకోండి. ఇంకా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఈరోజు ఈ అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డులో స్పాట్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదు చేస్తున్నందుకు గర్వంగా ప్రకటిస్తున్నాను. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అద్భుతమైన నాట్య ప్రదర్శనను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున శ్రీ చారి గారు ప్రకటించారు. ఇదే నృత్యాన్ని ఇదే వేదిక మీద రాజంపేటలో మొట్టమొదటిసారి ధైర్యంగా, సాహసంగా ఎంతో అద్భుతమైన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసిన శివగారికి మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున స్పాన్సర్ చేసిన మీ వాళ్ళందరి తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోను
స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లోను మరోసారి రికార్డు నమోదు చేసినాక ప్రకటిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన శివ గారికి అలా మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కరెక్ట్గా 5 నిమిషాల పాటు జరిగిన ఒక్కపరి సాంగ్లో చాలా అద్భుతంగా పిల్లలందరూ నృత్యం చేశారు. కరెక్ట్గా నేను టైం నోట్ చేశాను. 5 నిమిషాలు కరెక్ట్గా ఎక్కడా కూడా తొట్టుపాటు పడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముద్రలతో సహా పాద ఘటనలతో సహా జతితో ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది పడకుండా పిల్లలందరూ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఈ బారుగా ఉన్న వాళ్ళందరూ బాగా చేశారు. ఈ లైన్లు కూడా చాలా అద్భుతంగా సందీప్ అన్నయ్య మాస్టర్ చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఒక మిరాకిల్ రికార్డులో నమోదు అయ్యిందా లేదా అని తెలుసుకోవాలి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చేసింది. చప్పట్లు కొట్టాలా? అలాగే ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదు అయ్యింది. చప్పట్లు. ఇంకా మిరాకిల్ వరల్డ్ రికార్డ్. మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ తరఫున ఇక్కడికి వచ్చి మీరందరూ వేసిన నృత్యం చూసి చాలా చక్కగా సంతోషించాము. చాలా చక్కగా వేశారు. 5 నిమిషాల వ్యవధిలో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందులో లేడీస్ అండ్ జెంట్స్ 2 పిల్లలు ఉన్నారు. లేడీస్ ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. 2 చాలా చక్కగా బాగా చేశారు. ఈ ఇంతమంది ఒకే వేదిక మీద ఒకేసారి 5 నిమిషాల వ్యవధిలో ఈ యొక్క పాటలు చేయటం అనేది చాలా ఇదివరకు ఎక్కడ రికార్డుగా ప్రపంచ రికార్డుగా నమోదు కాలేదు. అదేవిధంగా మా యొక్క మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్లో ఇది ఒక కొత్త రికార్డుగా మన సంస్థ నిర్వహించినటువంటి కొత్త రికార్డుగా మేము నమోదు చేయడానికి మేము ఇప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాం. మేము ఇప్పుడే సర్టిఫికేట్ కూడా ఇస్తాము ఇప్పుడు. థ్యాంక్ యూ. అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, వారు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి శివ డ్యాన్స్ అకాడమీ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మిరాకిల్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ బ్యాడ్జీని అందజేస్తూ వారికి ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. మరి ఇంతటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఖాన్ మాస్టర్ గారిని కూడా ఈ యొక్క భాగస్వాములను అవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. మాస్టర్ గారు రావాలి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేస్తూ వారు ధృవీకరించినటువంటి పత్రాన్ని అందజేస్తున్నారు. చప్పట్లు ఆగకూడదు, చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఈ కీర్తి మీ అందరిది, ఈ ఘనత మీ అందరిది. అలాగే ప్రత్యేకంగా శ్రీ గాయత్రి ఆర్ట్స్ మరియు మన ఛానల్ శశాంక్ క్రియేషన్స్ తరపున శివ డ్యాన్స్ అకాడమీ అధినేత డ్యాన్స్ మాస్టర్ పెనిగలపాటి శివకు వారి ప్రయత్నంలో అంకిత భావం, విజయాలు చవిచూస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ మిస్టర్ శివ. నీలపూజ మణి ఆచారి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.